శ్రీపాదుల శ్రీవల్లభుల వారు జన్మించినప్పుడు 3 తలల నాగుపాము 18 రోజుల పాటు వారిని ఎక్కడ పరుండబెట్టనునో పడగపట్టుచుండెడిది. వారు మాతృగర్భం నుండి జ్యోతిస్వరూపంగా వెలువడి పుట్టిన ఉత్తర క్షణముననే సుమతి మహారాణి సొమ్మసిల్లిపోయెను. పురిటి గదిలో నుండి మంగళవాయిద్యాలు వినబడుచుండెను. కొంతసేపటికి ఒక అదృశ్యవాణి అందరినీ పురిటి గది నుండి బయటికి పొమ్మని హెచ్చరించెను. శ్రీపాదుల వారి సన్నిధికి 4 వేదములు, 18 పురాణములు, మహాపురుషులు జ్యోతిస్వరూపులై ఏతించిరి. పవిత్ర వేదమంత్రములు బయటకు వినబడుచుండెను. కొంతసేపటికి తరువాత నిశ్శబ్దం ఆవరించెను. ఈ అద్భుత సంఘటన బాపనార్యులకు కూడా అగమ్యగోచరంగానూ అయోమయంగానూ ఉండెను. శ్రీపాదుల వారు జన్మించి 1 సంవత్సరం పూర్తి కావచ్చుచుండెను. నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా